హర్యానాకు చెందిన ఓ వ్యక్తి అధికారుల కళ్ళగప్పి వారం రోజులు బ్రెజిల్ విమానాశ్రయంలో తలదాచుకున్న ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. కురుక్షేత్ర ప్రాంతవాసి గౌరవ్ వీసా ఆన్ అరైవల్ సౌకర్యంపై ఢిల్లీ నుంచి అడిస్ అబాబాకు వెళ్ళాడు. అక్కడి నుంచి సావోపాలో మీదుగా బొలివియా చేరుకోవాలి. సావోపాలో విమానాశ్రయానికి చేరుకున్నాక గౌరవ్ వద్ద రిటర్న్ ఎయిర్ టికెట్ లేనందున బొలివియాకు వెళ్లేందుకు విమానాశ్రయ సిబ్బంది అనుమతించలేదు. తిరిగి భారత్కు వెళ్ళిపోవాలని సూచించారు. విమానాశ్రయంలోని అలీ అనే ఏజెంట్ సలహా మేరకు గౌరవ్ ట్రాన్సిట్ ఏరియాలో తలదాచుకున్నాడు. వారం రోజులు అక్కడే ఉన్నా ఎవరూ గుర్తించకపోవడం గమనార్హం. ఈలోపు ఏజెంట్ అతని పేరు మార్చి మారుపేరుతో మరో పాస్పోర్టు ఏర్పాటు చేశాడు. ఈ నకిలీ పాస్పోర్టు దస్త్రాలతో గౌరవ్ బొలివియాకు బదులుగా కొలంబియా వెళ్లేందుకు ఇమ్మిగ్రేషన్ కౌంటర్ దగ్గర వెళ్ళగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. అధికారులు అతనిని అదుపులోకి తీసుకొని తిరిగి ఢిల్లీకి పంపారు.